గుంటూరు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ముందుగా ఆర్యూబీ నిర్మాణం జరపాలని బెటర్ శంకర్లాస్ ఫ్లైఓవర్ సాధన జేఏసీ డిమాండ్ చేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం సంబంధించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం ఏమాత్రం కూడా ఆర్యూబీ నిర్మాణం సరైనది కాదని, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ వివాదం తెరపైకి వచ్చింది. మరి శంకర్లాస్ ఆర్యూబీ నిర్మాణం చేస్తారా, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణం జరిపితే ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు వస్తాయని జేఏసీ ఆరోపించింది. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. మా జేఏసీ డిమాండ్ మొదటి నుంచి 2 మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము. ఈ 98 కోట్ల సేతుబంధన్ స్కీము గుంటూరు నగరానికి కరెక్ట్ కాదు. ఇది రైల్వే క్రాసింగ్స్ ఉన్నటువంటి హైవేస్ దగ్గర రూరల్ ఏరియాస్లో కట్టేటువంటి స్కీము. ఈ నగరానికి వర్తించి ఆ తక్కువ అమౌంట్ తోటి బ్రిడ్జి కట్టాల్సిన నేపథ్యంలో మొత్తం డిజైన్ని ప్లాన్ని కుదించేసేటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు. మీరు కొంతకాలం ఆగైనా అదనపు నిధులు సమీకరించి సెంటర్ నుంచి స్టేట్ నుంచి ఏ ఐకానిక్ ఫ్లైఓవర్ అయితే మీరు సజెస్ట్ చేశారో గతంలో ఆ ఐకానిక్ ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. దాన్నే మీరు ఇప్పుడు దృష్టి సారించాలని చెప్పి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇటువంటి పెద్ద ఫ్లైఓవర్ ప్రాజెక్టు టేకప్ చేసే ముందర 2 నగరాలని అనుసంధానం చేస్తున్నటువంటి బ్రిడ్జిని కూలగొట్టే ముందు ఆర్యూబీ ఖచ్చితంగా నిర్మించాలి. ఆర్యూబీలు 2 వైపులా నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా అవే ప్రధాన డిమాండ్లుగా మీ ముందు తెలియజేస్తాం. ఎందుకంటే దీనికి అనేక అంశాలు ఈ 4 నెలల్లో జరిగినటువంటి పరిణామాల్లో గత నెల రోజుల్లో వచ్చినటువంటి అంశాలని దృష్టిలో తీసుకొస్తే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం కావాల్సిన 2 అంశాలు ఉన్నాయి. రేట్ పేయర్స్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏది సరిగ్గా ప్రభుత్వం ప్లాన్ చేయలేదని వెళ్తే ఆర్ఎండ్బి వాళ్ళు రాతపూర్వకంగా అనేక అంశాలు హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఇవాళ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బ్రిడ్జ్ అయితే మనం ఇంకొక 70-80 ఏళ్ళు కొనసాగాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, బహుళ ప్రయోజనాలు తీర్చాలని కోరుకుంటున్నామో ఆ బ్రిడ్జి చేయాలంటే దానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం, సేఫ్టీ మెజర్స్ ఒపీనియన్ తీసుకోవటం, అలాగే ట్రాఫిక్ అనాలిసిస్ ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పటికీ 50,000 వాహనాలు తిరుగుతున్నటువంటి బ్రిడ్జిని రిప్లేస్ చేస్తే ఇంకొక 70-80 ఏళ్ళు అంటే ఎంత ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది, ఆ అవసరానికి తగ్గట్టు ఈ ఫ్లైఓవర్ నిర్మించాలి అనేది కీలకమైన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఖచ్చితంగా హైకోర్టులో ఇచ్చినటువంటి కౌంటర్లో ఆర్ఎండ్బి వాళ్ళు తెలియజేసింది. కేవలం రాబోయే 10 సంవత్సరాలకు మాత్రమే మేము సర్వే చేశామని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఒక 70 ఏళ్ల నుంచి సర్వ్ చేస్తున్నటువంటి బ్రిడ్జిని రిప్లేస్ చేయడానికి ఇంకో బ్రిడ్జి కట్టబోతున్న నేపథ్యంలో కేవలం 10 సంవత్సరాలకి మాత్రమే సర్వే చేసి బ్రిడ్జి కడుతున్నామంటే అది ఎంత హాస్యాస్పదమో. ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఫోకస్, అధికారుల యొక్క ఆలోచన, ప్రజాప్రతినిధుల ఆలోచన ఏ రకంగా అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. నిధులు వచ్చాయి సెంటర్ నుంచి 98 కోట్ల నిధులు. ప్రాజెక్టు శాంక్షన్ అయిపోయింది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు, మేము అమలు చేయాల్సిందే కాబట్టి అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, చీరాల టంగుటూరులో శాంక్షన్ అయినటువంటి ఆర్ఓబి నిధుల్ని సేతుబంధన్ కింద అక్కడ ప్రజలు వ్యతిరేకించడం వలన, అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలకు సపోర్ట్గా నిలబడి ఆ ప్రాజెక్టులను వ్యతిరేకించడం వలన ఆ నిధులు ఆగిపోయిన నిధుల్ని కేంద్ర మంత్రి గారు గుంటూరు నగరానికి తీసుకొచ్చి అత్యవసరంగా వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్, ప్రాజెక్టు ప్లాన్ లేకుండా
ముందుగా నిధులు తీసుకొచ్చేసి ఇక్కడ మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. నిధులు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఫ్లైఓవర్ కష్టం కాబట్టి బ్రిడ్జిని కుదిస్తున్నాం 930 మీటర్లకి అని చెప్పి ప్రకటిస్తున్నారు. చీరాల టంగుటూరులో ఆగిపోయినటువంటి సేతుబంధన్ పథకం గుంటూరులో ఎందుకు ఆగిపోదు? మీరు కనుక తలుచుకుంటే, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. దీన్ని కూడా ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు నిలుపుదల చేసి అదనపు నిధులను సేకరించి ఫస్ట్ నుంచి మేము చేసి అదే చెప్తున్నాం. ఆ నిధుల్ని కూడా తీసుకొచ్చి మీరు కనుక ఫ్లైఓవర్ని నిర్మిస్తే అసలు ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా, ఇతర రూపాల్లో కూడా ప్రజలకు నష్టం లేకుండా, వాణిజ్య సముదాయాలకి నష్టం లేకుండా, ప్రధాన హాస్పిటల్స్ ఏవైతున్నా వాటికి నష్టం లేకుండా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యమవుతుంది. ఆర్యూబీస్, 2 వైపుల ఆర్యూబీస్ ఉండి సర్వీస్ రోడ్లు 30 ఫీట్ ఉండేలాగా తీసుకోవాలి. వాళ్ళు అది చెయ్యటం కుదరక ఆ బ్లేమ్ని తీసుకొచ్చి అరండల్పేట, బ్రాడీపేట షాప్ కీపర్స్ అండ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అడ్డు చెబుతుంది అని ఒక గుడ్డ కాల్చి నెత్తిన వేశారు వీళ్ళ మీద. అది తప్పండి. అందరం కూడా కోరుకునేది ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని శుభ్రంగా ఫ్లైఓవర్ కట్టమని అడుగుతున్నాం. ఫ్లైఓవర్ ఎందుకు కట్టమంటున్నామంటే ట్రాఫిక్ డివైడ్ అవుతుందని. అలా డివైడ్ అయిన సందర్భంలో కింద ఉన్న బ్రాడీపేట, అరండల్పేట కూడా దెబ్బతినకుండా ఉండాలి అంటే ఆర్యూబీస్ ఉండాలి అన్న ప్రతిపాదన కోసం ఆ 2 అడుగుతున్నాం. మొదటి నుంచి జేఏసీ కానీ అందరం మేము అడిగేది ఫ్లైఓవర్, 2 ఆర్యూబీలు. పోతే వీళ్ళకి అసలు ఆలోచన ఎందుకు రాలేదు అనంటే, లెక్క ప్రకారం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ అనని అదొక స్టడీ చేయాలి. ఆ సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది మన వాళ్ళు చెయ్యలేదు. చేయకుండా దీని మీద అసలు ఇక్కడ బిజినెస్ ఎంత ఉన్నది, డెవలప్మెంట్ ఎంత ఉన్నది, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎంతమంది తిరుగుతున్నారు, చుట్టుపక్కల ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్న జనాలు ఎంతమంది, అసలు 1 టౌన్కి 2 టౌన్కి అవసరం ఏంటి, ఇటుపక్క ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇటుపక్క ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని అనుసంధానిస్తూ ఉంటేనే ఆ సెంటర్ బతికుంటుంది. ఆ అరండల్పేట, బ్రాడీపేట అనేది ఒక ఆలోచన వాళ్ళకి లేకుండా ఏదో నిధులు వచ్చినాయని ఆ నిధులతో ఆ బ్రిడ్జి సరిపోయేలాగా టెక్నీషియన్స్కి చెబితే వాళ్ళు ఎంతవరకు వస్తుంది బ్రిడ్జ్ అనేది మాత్రమే వేశారు. లెక్క ప్రకారం ఇప్పటికే నగర అవసరాల మీద, నగర ట్రాఫిక్ మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఈరోజు శంకర్లాస్ బ్రిడ్జిని కూలదొచ్చి ఆ ప్లేస్లో బహుళ ప్రయోజనాలు సాధించవలసినటువంటి పద్ధతిలో నిర్మించాల్సిన ప్రాజెక్టుని కుదించి మీరు ప్రాజెక్టు నిర్మిస్తా తప్పు చేయబోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా గుంటూరు చరిత్రలో మీరు ఒక అప్రతిష్టని మూట కట్టుకున్నటువంటి వ్యక్తులుగా అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరి ఈరోజు నంది వెలుగు బ్రిడ్జి 2014-19లో మీరు ప్రారంభించి అప్పటి ప్రభుత్వ హాయంలో కాంట్రాక్టర్కి చెల్లించాల్సినటువంటి 10 కోట్ల రూపాయలు మీరు చెల్లించకుండా వెళ్లిపోతే ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా దాన్ని పక్కన పడేస్తే ఈరోజు ఆ నంది వెలుగు బ్రిడ్జికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఏ విధమైనటువంటి నరకాన్ని అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి మీరు 120 అడుగుల విస్తీర్ణంతో మీరు ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాల్సినటువంటి శంకర్లాస్ బ్రిడ్జిని ఈరోజు ల్యాండ్ను పూర్తి స్థాయిలో అక్వైర్ చేయకుండా ఏదో వచ్చినంత మేరకు మీరు గబగబా ఏదో బ్రిడ్జి ప్రారంభించేసి తూతు మంత్రంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆల్రెడీ మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఆ నెక్స్ట్ వస్తారా లేదా అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు అరకొర పద్ధతిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి వెళ్ళిపోతే వచ్చేటటువంటి ప్రభుత్వం ల్యాండ్ను పూర్తి స్థాయిలో అక్వైర్ చేస్తుందన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? మరి వచ్చేటటువంటి ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయకుండా అలాగే పెట్టేస్తే మీరు నిర్మించినటువంటి బ్రిడ్జి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్నటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు రాజధానిలో చూస్తున్నాం మనం, సీడ్ యాక్సెస్ రోడ్లో అక్కడక్కడ కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోతే, రైతులు భూములు ఇచ్చినంత వరకే రోడ్డు నిర్మాణం చేసి వెళ్ళిపోతే
మరి 1924 మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ల్యాండ్ని అక్వైర్ చేయకుండా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఆపేస్తే ఎదురైనటువంటి అనుభవాలన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి శంకర్లాస్ బ్రిడ్జిని కూడా మీరు ఒక ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మరొకసారి మా జేఏసీ తరఫున పాలకులకు విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి భేషజాలకి పోవాల్సినటువంటి పని లేదు. కొన్నిసార్లు ఏదైనా అధికారులు ఇచ్చినటువంటి సలహాలతోటి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాటిని రివైజ్ చేసుకుని మళ్ళా మనం ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా బ్రిడ్జి నిర్మించుకుంటే బాగుంటుందన్న విషయాన్ని మీకు